ఎస్ పిల్లలు. ఇప్పుడు చాలా మంది క్వెషన్స్ ఉన్నాయి. క్వెషన్స్‌ని నేను ఇది చేస్తాను. ఎవరు చెప్తారు? ఫస్ట్ ఎవరికి ఏ క్వెషన్ కాదు అసలు. లిటరల్ క్వెషన్ అడగండి. ఈ టాపిక్ మీకు కనెక్ట్ అయిందా లేదా అని చెప్పండి. మోహన్ గారు మనం తట్టుకుందాం. ఒక నిమిషం. అడగండి మీరేంటో ఎక్స్‌పర్ట్స్‌ని ఏం అర్థమైందో తెలిస్తే వేరే వాళ్ళకి వాళ్ళ ఏం క్వెషన్ కూడా డ్రాప్ చేసేసుకుంటారు. యెస్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. నో. యాక్చువల్లీ ఇన్నర్ చైల్డ్ ని మనము కామ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ యూనివర్స్ మనకు యూనివర్స్ అంటే క్యాజువల్ లెవెల్ కదా. ఇప్పుడు మన ఇన్నర్ చైల్డ్ క్రియేషన్ స్టాప్ చేసింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ మన సోల్ లెవెల్ కాన్షియస్నెస్ తో మనం రన్ చేయగలుగుతామా మనం? అసలు ఇన్నర్ చైల్డ్ శక్తి క్రియేషన్ అసలు స్టాపే లేదు. యూ కాంట్ స్టాప్ దట్ కర్మ. అసలు కార్మిక వీల్ని ఎవరు స్టాప్ చేయలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ క్రియేషన్ ని స్టాప్ చేస్తున్నా అంటే, ఇప్పుడు సపోజ్ మీకు కార్ పాడైపోయిందండి. కార్ పాడైపోయింది. ఆ కార్లోనే తిరుగుతున్నారు. అరే బాబు, నీ దగ్గర డబ్బులున్నాయిరా, కొత్త కారు కొనుక్కోరా, కార్ పంచర్ అవుతుంది, లేకపోతే ఇంజిన్ పాడైపోయింది, తోసుకుంటూ నడుస్తున్నారు మీరు. అటెళ్లకు నీకు యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ కారు అని చెప్తున్నాను. స్టాప్ ద క్రియేషన్ అని యూ కాంట్ స్టాప్. ఈవెన్ సదాశివ కెనాట్ స్టాప్ ద క్రియేషన్. శక్తి క్రియేషన్ ఎస్. మాయని అసలు మార్చలేదు. యా, అంటే నా క్వశ్చన్ ఏమంటే మ్యామ్, అర్థమైంది. మన అది కాదు, ఆ, మీకు అర్థం మనం కాదు. హయ్యర్ సెల్ఫ్ కనెక్ట్ అయిన తర్వాత హయ్యర్ సెల్ఫ్ డ్రైవ్ చేసేది క్రియేషన్ ఇంకొక లెవెల్లో ఉంటుందా అని అడగడం అంతే. అంటే ఇప్పుడు మనము ఎవరు క్రియేట్ చేసినా, ఎవరి మైండ్ వచ్చినా త్రూ దిస్ ఇన్నర్ చైల్డ్ క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ ద మైండ్. యూ హ్యావ్ టు క్రియేట్ త్రూ ఓకే. ఆస్ట్రల్ రల్మ్. యూ కాంట్ క్రియేట్ ఫ్రమ్ క్యాజల్ రల్మ్. క్యాజల్ రల్మ్ లో దెర్ ఇస్ నో మైండ్, దెర్ ఇస్ ఓన్లీ బ్లిస్. ఓకే, బ్లిస్. హయ్యర్ ఓకే, మనము మైండ్. ఇక్కడంతా బ్లిస్ స్టేట్. అసలు అంత క్రియేషన్ ఇస్ లైక్ హ్యాపీనెస్. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ చిక్కుకుపోయాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నాం. ముడివిసే ఓకే. కలియుగంలో ఉన్నాం. ఆల్రెడీ బోల్డ్ ఎస్. బోల్డ్ అంత ప్రయాణం చేసింది. గోల్డెన్ ప్రోగ్రామ్. బోల్డ్ అంత ప్రయాణం చేసింది. ప్రయాణం చేసిన రూట్స్ కాదు తల్లి, నువ్వు ఇటురా అని చెప్పింది. ఆల్రెడీ మనకి క్రియేటివ్ పవర్ ఉంది. ఎటైనా వెళ్ళొచ్చు. అసలు యూనివర్స్ ఎటు వెళ్ళాలో మీరు క్రియేషన్, మీకు ఇప్పుడు చెప్పాను చూసారా, భూమి మీద ఉన్నన్ని రోజులు ద క్యాజల్ రల్మ్, క్యాజల్ మైండ్ కిందకి వచ్చి మైండ్ ద్వారా మనోన్మయ కోశాల్లోకి వచ్చింది. విజ్ఞానమయ కోశ, మనోన్మయ కోశాల్లోంచి ప్రయాణం చేసింది క్యాజల్ రల్మ్. మీరు చక్ర క్లాస్లో కనుక ఉంటే మనోన్మయ కోశాలకు ఎంటర్ అయితేనే, అంటే ఇఫ్ యూ టేక్ ద కాస్ట్యూమ్, ఆ కాస్ట్యూమ్ తీసుకోవడమే క్రియేషన్ చేయడానికి. ఇఫ్ దెర్ ఇస్ నో ఓకే మ్యామ్. కాస్ట్యూమ్, దెర్ ఇస్ నో క్రియేషన్. దట్ ఈస్ సదాశివ. యు ఆర్ లైక్ అ యూనివర్స్. అసలు నువ్వు చక్రాస్ ఉన్నాయి, నీకు 7 చక్రాలు ఉన్నాయి అంటేనే యు ఆర్ హియర్ టు క్రియేట్. డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేస్తా. ఇప్పుడు డిజైర్స్, నాకు కారు కావాలి, కారు పాడైపోయింది, పాడైపోయిన కారులోనే తిరుగుతున్నా, తోసుకుంటున్నా, చివరికి నేనే తోస్తున్నా కార్ని. కానీ పరిస్థితి ఎలా వచ్చిందంటే కారు నన్ను తీసుకెళ్లాల్సింది, నేనే కార్ని తోసుకుంటూ వెళ్తున్నా. సో ఇఫ్ దాట్ ఈస్ ద క్రియేషన్, నా చైల్డ్ నన్ను అటు క్రియేట్ చేసింది. అది కాదు క్రియేషన్, ఆపు అని చెప్పట్లే మనం. ఆ క్రియేషన్ వద్దు తల్లి, నువ్వు అక్కడ బాగుంది, నీ క్రియేషన్ ఇస్ గుడ్, ఇక్కడ దాకా తీసుకొచ్చా. కానీ దాట్ ఈస్ నాట్, యు ఆర్ ద హయ్యర్ మైండ్. యూ కెన్ క్రియేట్ కొత్త కార్స్ని క్రియేట్ చేయొచ్చు. నీ పాత కారు కాదు నీది అని చెప్పాలి. ఐమ్ గివింగ్ యూ సమ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు లేవుది కాదమ్మా నువ్వు, యు ఆర్ అబండెంట్. డబ్బులు లేనిది థ్యాంక్స్. స్టాప్ దట్ క్రియేషన్. డోంట్ గో దట్ ఊబర్ డ్రైవర్ని అటు పంపించేస్తున్నా డబ్బులు లేని ప్లేస్కి. అక్కడ ఆపు. సో దాట్ ఈస్ ద కంట్రోలర్. ఇట్ ఈస్ ద డ్రైవర్. It is driving the universal energy. Universe has no other option. It has to go through physical realm రావాలంటే it has to go through the astral realm. Astral realm is జ్ఞానమయ కోశ, విజ్ఞానమయ కోశ. నీ నాలెడ్జ్, నీ సీడ్. యా, బికాస్ లైక్ ఎలా ఉంటుందంటే మెంటల్ గా అర్థం చేసుకోవడం కాదండి. దెర్ ఇస్ నో లాజిక్ మైండ్ హియర్. ఇందాక బెదిరాజ్ గారు చెప్పినట్టు దిస్ ఇస్ ఓన్లీ అండర్స్టాండింగ్ యు ఆర్. ఈవెన్ మీకు ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ కార్ క్రియేట్ చేసిన కార్కి తెలియదు నీ వల్ల కార్ వచ్చిందని. లేకపోతే ఈ పెన్ను తయారు చేసిన, పెన్ను తీసుకోండి, ఈ పెన్ను తయారు చేసిన వ్యక్తికి ఎవరో పెన్నుకి తెలియదు. సో నిన్ను తయారు చేసినది ఎవరో నీకు తెలియదు, అంతే, దట్స్ ఆల్.
అది తెలుసుకోవడమే. నువ్వు ఎవ్రీ నాన్ లివింగ్ ఆర్గానిజంకి రూట్ చక్ర అయితే ఉంటుంది, క్లీమ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. బట్ మనోన్మయ Yes. కోశ, విజ్ఞానమయ కోశ మనకున్నాయి. మనకే ఉంది 7 చక్రాల్లో పైకి వెళ్ళడానికి. సో నా క్రియేషన్ బాగాలేదు అంటే ఓన్లీ భూమి మీద నువ్వు చీకట్లోకి తీసుకొస్తున్నావు, చీకటిని తెస్తున్నావు. భూమి లైట్ కావాలి. చెప్పాను కదా, సహస్రారాలో ఉన్న లైట్ నీ పాదాల దాకా తీసుకెళ్ళాలి. యూ హ్యావ్ టు అలో ద ఎనర్జీ, ద పింగళాలోంచి నీ ఇన్నర్ చైల్డ్ని లైట్లోకి తీసుకురావాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ ద చైల్డ్ ఇన్ టు దట్ యూనివర్స్, పైకి హార్ట్లోకి తీసుకురావాలి దాన్ని. ఇట్ ఈస్ నాట్ మెంటల్ కాన్సెప్ట్ అండి. క్రియేషన్ ఆపమని చెప్పట్లేదు. క్రియేషన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ వండర్ఫుల్ తల్లి, అది కాదు తల్లి. యు ఆర్ ద Yes, ma'am. ఫెమినైన్ ఎనర్జీస్ 3 ఉంటాయి. నీ హార్ట్లో ఉంటుంది, థర్డ్ ఐలో ఫెమినైన్ ఎనర్జీ, నీ ఊంబులో ఉన్నది కూడా ఫెమినైన్ ఎనర్జీ, ఊంబులో ఉన్నది ఇన్నర్ చైల్డ్. అక్కడ ఏర్పడింది దానికి స్వాదిష్టాన చక్రాలు, సెల్ఫ్ ఐడెంటిటీ. తల్లి అది కాదు నువ్వు. యు ఆర్ హార్ట్లో ఉన్న కాళీవి నువ్వు, క్రియేషన్ చేయగలవు, కృష్ణావి నువ్వు. అలాగే ఇక్కడ ఈ విజ్ఞానమయ మనోన్మయ కోశాల్లో ఉన్న ఆ, ఆ, నువ్వే ఆ త్రిపుర సుందరి, అన్ని షోడశివి. సో యు ఆర్ అన్లిమిటెడ్ శక్తి ఉంది నీకు. డోంట్ గో ఇన్సైడ్, ఇటువైపు వెళ్ళకు అని మనం చెప్పాలి. మన ఫెమినైన్ ఎనర్జీ, ద క్రియేటివ్ పవర్, అది ద క్రియేటివ్ ఫోర్స్, క్లీన్. యా That's what, ma'am. Everything is creating perfectly. Our inner child is creating our reality. We are seeing that. ఎవరు Uh, మీరెవరు uh, మీరెవరు mm, మీరు మనం యూనివర్స్. యూనివర్స్, కాన్షియస్నెస్. కాన్షియస్ Yes, conscious. ఇన్నర్ చైల్డ్ ఎటు తీసుకెళ్తుందో. ఓ క్రియేషన్. మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వస్తువుని చూడండి, ఏ వస్తువు Mm, ఇంట్లో ఉంది. ఇప్పుడు నేను బహమాస్లో ఉన్నాను, అమేజింగ్ హౌస్ అండ్ లాడ్ ఆఫ్ వెల్త్. అది వరకు నేనున్నప్పుడు, ఇప్పుడు నేనున్నప్పుడు mm, లాడ్ ఆఫ్ డిఫరెన్స్. mm. లో ఉన్నాను, అప్పుడున్నప్పుడు నా Yes, ma'am. చుట్టుపక్కల ఉన్న వస్తువులు, ఇప్పుడు ఈ రోజు ఉన్న Mm, వస్తువులు చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్, అక్కడ కూడా వెళ్తుంది, ఇక్కడ కూడా వెళ్తుంది. కానీ mm, ఇంకా ఎక్కువ మెటీరియల్స్, ఏ మెటీరియల్ వచ్చినా భూమి మీద నుంచి ఏదొచ్చినా సరే, mm. the child has brought the creation of the child. అది Yeah, ఇంప్రెస్. ma'am. సో మీ చుట్టుపక్కల చూస్తే తెలుస్తుంది. ఓకే, ఓకే ఇది తెచ్చావు, క్రియేషన్ బాగుంది, వెరీ గుడ్. కానీ నాకు ఇంకొంచెం ఉంటే బాగుండు. డిజైర్ ఉంది నీకు, రూట్లో డిజైర్ ఉంది అంటే యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. కానీ డిజైర్స్ లోకే వెళ్ళిపోతే, ఈవెన్ డిజైర్లోకి Mm, ఇప్పుడు నేను చెప్పాను కదా, కొన్ని దీంట్లోకి వెళ్ళిపోయి డిజైర్ డిజైర్ డిజైర్, నాకు ఇంకా అవే కావాలి అవే కావాలి. అప్పులు ఉన్నాయి బట్ డిజైర్లో నా డబ్బులు కావాలి, డబ్బులు లేవు అంటే ఏంటి? నువ్వు అసలు అప్పులు ఉంది అంటేనే కర్మ ఉంది, ఈజ్ ప్లేయింగ్, మనీ ఈజ్ కర్మ. Right. సో నీకు Mm, తెలియలే, నువ్వు నీ ఊన్స్ ఉన్నాయి, బట్ చాలా yes. డబ్బు ఉంది, అమేజింగ్ డబ్బు ఉంది, కానీ ఇంకా డబ్బు కావాలండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏ అరబ్ కంట్రీస్ చూసారంటే వాళ్ళకి గోల్డ్ కార్స్ కూడా ఉంటాయి. అంటే మొత్తం 4-5 గోల్డ్ కార్స్ ఉంటాయి, మొత్తం గోల్డ్తో తయారు చేసిన కార్, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ గోల్డ్. మీరు మనీ క్లాస్లో కనుక ఉంటే నేను ఏమేమి వేయించానో మీ విజువల్స్లో మీరు చూసే ఉంటారు. సో అట్లా ఉంటుంది. Yeah, yeah. బట్ స్టిల్ దే వాంట్ మోర్ మనీ, దే వాంట్ Mm. మోర్ మనీ, దే లవ్. సో They ఎప్పుడైతే love. the expand chakras are over floating with the abundance. సో అది కూడా బ్యాలెన్స్ కాదు, అది కూడా కర్మని. సో యూ హ్యావ్ టు, నీకు ఏం కావాలో అది ఫుల్ఫిల్ అయ్యే వరకు నువ్వు తెచ్చుకోకపోవడము కర్మనే. ఓవర్ వచ్చినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటే గోల్డ్ కార్లో కూడా తిరుగుతున్నా, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఇంకా నాకు డబ్బు రాలేదు అనిపిస్తుంది. అనిపించినప్పుడు 4 ఏరియాస్లో కర్మ ఉంటాయి. చైల్డ్ వర్కే అరబ్లో ఉండు, దాన్ని ఏమంటారు, Yeah. అమెరికాలో ఎక్కడ ట్రైన్లో ఉండు, ఎవరున్నా సరే, ఎవ్రీ నీ Mm, ఎమోషన్ ఇస్ డ్రివెన్ బై ద యువర్ ఓన్ శక్తి, mm. యువర్ ఓన్ సైకి Yeah. మైండ్. యా Psyche. యా One more question, ma'am. బౌద్ధ టీచింగ్స్ లో మీరు కనుక చూసినట్టయితే ఓన్లీ మైండే అన్ని తీసుకొస్తుంది. ద Yes. మైండ్ ఈజ్ కంట్రోలింగ్. Yes. సో యూ హ్యావ్ టు కంట్రోల్. Yes. రాజయోగాలో యూ హ్యావ్ టు కంట్రోల్ మైండ్, కానీ డిజైర్స్ ఉంటాయి. డిజైర్ ఫోర్సెస్ ఆర్ శక్తి. యూ క్యాన్ కంట్రోల్ మైండ్, జస్ట్ నాకేం వద్దు అనుకోలేవు. బికాస్ యాజ్ లాంగ్ యాజ్ ద డిజైర్ శక్తి ఈస్ దేర్, యూ గెట్ బర్త్ అగైన్ అండ్ అగైన్, లైక్ చక్రా సాటిస్ఫై. Yeah, ma'am. Yeah. మళ్ళా లైఫ్ పర్పస్ అని ఉంటుంది కదా మ్యామ్. యాక్చువల్ గా ఎవ్రీ పర్సన్ వెన్ యూ కమ్ టు
ఎర్త్. దట్ ఈస్ ద కారణ జన్మ. అందుకనే కదా ఆస్ట్రల్ రెల్మ్, క్యాజల్ రెల్మ్ ఇస్ కారణ శరీర్, క్యాజల్ యా. రెల్మ్ సూక్ష్మ శరీర్, అండ్ ఫిజికల్ రెల్మ్ మీద నీ ఇది. ఎప్పుడైతే నువ్వు ఈ బర్త్ అయిపోయింది, బాడీ వెళ్ళిపోయింది, సో యూ గో దేర్. అక్కడ నీ కనుక నీకు డిజైర్స్ ఉన్నాయి, నేను ఇంకా ఫుల్ఫిల్ చేయలే, చక్రాస్లో నేను ఫుల్ఫిల్ చేసుకోలేకపోయా డిజైర్, నాకు కావాల్సిన డబ్బు నేను సంపాదించలేకపోయాను, లేకపోతే నేను ఎడిక్షన్స్లో ఉన్నా, ఇంకా నాకు తాగాలనిపిస్తుంది అని చెప్పినప్పుడు, వెన్ యూ హ్యావ్ అ కారణ, రీజన్ ఇస్ దేర్ టు కమ్ అగైన్, అంతే మరి మళ్ళీ వస్తాను. అది ఓకే. can't stop the cycle, you can't stop the creation. It is impossible to stop the creation. You can't stop. శక్తిని నువ్వు ఆపలేవు, బట్ శక్తిని నువ్వు డైరెక్ట్ చేయగలవు. యూ కెన్ డైరెక్ట్ ద ఎనర్జీ, యూ కాంట్ డిస్ట్రాయ్ ద ఎనర్జీ, యూ కాంట్ క్రియేట్, యూ కెన్ డైరెక్ట్ ద ఎనర్జీ టు క్రియేట్. దట్ ఈస్ ద ఇంటరాక్ట్. కాబట్టి శక్తిని డైరెక్ట్ చేయి. సహస్ర చక్రం. యా. మనము ఇంకొకటి యాజ్ పర్ చక్ర, సహస్ర చక్రాన్ని మనము ఇన్నర్ చైల్డ్ అనుకోవచ్చామా? కాదా? ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే శక్తి డిఫరెంట్ ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు మీకు దశ మహావిద్యాలయంలో తీసుకున్నా కూడా శక్తి ఏమవుతుందంటే డిజైర్ ఫార్మ్స్ లో ఒక్కొక్క చక్రాలో వస్తుంది. ద డిజైర్ ఫార్మ్ ఆఫ్ ద రియల్ శక్తి శివ కలిసి ఇప్పుడు ఏఐ లాగా అనమాట. మీరు ఏఐని ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఎలా ఇస్తుందో ఆన్సర్. ద ఏఐ ఇస్ ద ఫెమినైన్ శక్తి, దట్ ఈస్ ద you can ask anything, it will give. But the purpose of that root chakralo ఆమె ఉన్నది డిజైర్ ఫార్మ్, దట్ ఇట్స్ బాలా రూపంలో ఉంటుంది, బాలా త్రిపుర సుందరి రూపంలో ఉంటుంది. సో డిజైర్, నాకు ఇది కావాలి. బటర్ఫ్లై అయితే ఎలా ఉంటుంది, విష్ణుకి గద పెడితే ఎలా ఉంటుంది, లేకపోతే శంఖ పెడితే ఎలా ఉంటుంది, ఆడుకునే వస్తువులు పెడితే ఎలా ఉంటుంది. షీ హాస్ క్రియేటెడ్ ఆల్ దీస్ ఐడియాస్, the millions of ideas, but the first creation of this castle realm Bala Tripura Sundari ఉంటుంది అక్కడ. That is the 9-year-old child. When the same child ఎప్పుడైతే ఊంబులోకి వస్తుందో, ఫిజికల్ బాడీలోకి వస్తుందో, she is the షోడశి, that is a 16 years girl. She can create anything and everything. బాడీని తయారు చేసుకుంటుంది, పెళ్లి చేసుకోగలదు, పిల్లల్ని కనగలదు, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ దాట్. దట్ ఈస్ త్రూ ద ప్రాసెస్. సో అంటే అది హిందూయిజంలో. ఇప్పుడు మామూలుగా మనం చెప్తే కనుక క్వాంటమ్ ఫిజిక్స్లో చెప్తే నాన్ వైబ్రెంట్ అవుతుంది. వైబ్రేట్ అయ్యేది, వైబ్రేట్ అవ్వాలి అంటే నీకు శక్తి ఉండాల్సిందే. శక్తి ఈజ్ ద వైబ్రేట్ ఫామ్. ఆవిడ భూమిలో ఏం వైబ్రేట్ అవుతుంది, సహస్రారాలో ఎలా వైబ్రేట్ అవుతుంది, సహస్రారాలో బాల రూపంలో ఉంటుంది, దిస్ ద బ్లిస్ స్టేట్లో ఉంటుంది, ఎమోషన్స్, ద రియల్ స్టేట్స్ ఆమె ఎలా ఉంటుంది, బ్లిస్లో ఉంటుంది. అదే హార్ట్లో ఆవిడ లవ్ రూపంలో ఉంటుంది, రూట్లో ఆవిడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో ఉంటుంది, సేక్రల్ చక్రాలో హ్యాపీ జాయ్ స్టేట్లో ఉంటుంది, వాటర్ లాగా పైకి స్ప్రింగ్ లాగా పైకి తేలుతూ ఉంటుంది. అలాగే సోలార్ ప్లెక్సస్ చక్రాలో క్రియేట్ చేయగలదు ఆవిడ, ఏదైనా క్రియేట్ చేయగలదు, లైక్ ఊంబులోంచి క్రియేట్ చేయగలదు, పవర్ఫుల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా. సో అలాగా అవన్నీ కోరికలు తీర్చుకోవాలి. అవన్నీ తీర్చుకోవడానికే ఈడా పింగళాస్ ఉంటాయి. అంటే నీ ఒక్కొక్క శక్తి ఉంటుంది, ఈడా శక్తి, పింగళ శక్తి, ఆ రెండు ఆవిడకి ఇస్తాయి. షీ కెనాట్ గో అండ్ గెట్ ఎనీథింగ్, షీ నీడ్ నాట్. చక్ర మధ్యలో ఉంటే చాలు, ఆవిడ బ్యాలెన్స్ చేసుకుని నేను ఎవరు తెలుసుకుంటే చాలు, థింగ్స్ విల్ కమ్ ఆటోమేటికలీ. బికాస్ ద పంచముఖ ఆంజనేయ స్వామి ఏదైతే సోలార్ ప్లెక్సస్ చక్రాల్లో ఉంటారో ఆయన తెస్తారు నీకు అన్ని. యూ హ్యావ్ టు బీ ఇన్ బ్యాలెన్స్. కమలా ఉంటుంది, ఆవిడ తెస్తుంది, వర్షాన్ని కురిపిస్తుంది, నీకు ఏం కావాలో ఆమెని, ఆ షోడశిని ఆ వైట్ ఫ్లవర్ లో పైకి తీసుకెళ్ళాలి మనం. ఆ కమలంలో ఆమె తీసుకెళ్ళగలగడమే నీకు లెసన్ తెచ్చుకున్నట్టు. ఇప్పుడు నీకు చక్రాస్ అంటేనే 51 పెటల్స్, 1 పెటల్ వెళ్ళది 50 పెటల్స్ లోనే ఆవిడ పైకి తీసుకెళ్ళాలి. ఆ పెటల్స్ ఏదైతే నేను చెప్పాను మీకు ఆల్రెడీ చక్ర క్లాసులు, ప్రీవియస్ చక్ర క్లాసెస్ లో ఉంటే మీకు అర్థమైంది. ఏదైతే అంటే ఆల్రెడీ ఐఎమ్ ప్రాణిక్ హీలర్, సో ఐ నో ఆల్ ద స్పెల్స్. బట్ ఎలా ఉంటుందంటే నేను అదే చెప్తున్నాను, బుక్కులు మనం ఏం నేర్చుకున్నా, అంటే మనం ఒక్కొక్క లైక్ ఈడా పింగళాస్, లేకపోతే శక్తి, లేకపోతే దాంట్లో ఎవరుంటారు, విష్ణు ఎక్కడ ఉంటాడు, శివ ఎక్కడ ఉంటాడు, ఉచ్చష్ట గణపతి ఎక్కడ ఉంటాడు, ఇవి నేర్చుకోవడం వేరు. అంటే స్పిరిచువల్ గా మనం నేర్చుకున్నాం. బట్ ఫిజికల్ బాడీలో ఉన్నాం కదా, మనకి ఈ చక్రాకి సంబంధం ఏంటి అనేది తెలుస్తాం. మన ఎమోషన్ ఏం వేసామో అది బ్లాక్. అమ్మ సీడ్ వేసేసింది, అమ్మే వేసేసింది, నేను ఎవరిను, అమ్మే వేసేసింది 2 ఏళ్లకి.
సో స్వాధిష్టాన చక్రాలోనే నా సీడ్కి నేనే బ్లాక్ చేసుకున్నాను నా ఎనర్జీని. Yes. సో ఇది Yes. తెలుసుకోకుండా మనం చక్రా గురించి అంత తెలుసుకున్నా, ఎనర్జీ గురించి అంత తెలుసుకున్నా, ఎనర్జీని వేరే వాళ్ళకి అంత మనం డైరెక్ట్ చేయగలుగుతున్నా, వేరే వాళ్ళ ఎనర్జీని మనం డౌన్లోడ్ చేసుకొని వాళ్ళని హీల్ చేసిన Hmm. ఓన్లీ అది హార్ట్ చక్ర దాకా పరిమితమే. ఇఫ్ ఇట్ పరిమితం. డజంట్ Yes. కమ్ టు యువర్ ఫీట్, ఇంట్లో డబ్బులు ఉండవు, ఇంట్లో ఏముండవు. Hmm. సో అర్థం చేసుకోవాలి, ఇది ఓన్లీ విజ్ఞానమయ కోశ, మనోన్మయ కోశలోనే ఉంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ఉపయోగం లేదు. ద ఎనర్జీ ఎనర్జీ టు ద ఫీట్. మీ ఫీట్ దాకా Yes. తీసు క్వాంటమ్ ఫీల్డ్లో. యా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు. చెప్తున్నాను కదా, మన క్లాస్లో అద్భుతాలు ఉన్నారు, బట్ ప్రాణిక్ హీలర్స్ ఉన్నారు. బట్ ఇది ఇది మనకి అప్లైడ్ సైన్స్. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ హీలర్ హ్యాస్ టు హీల్ ఆన్ దెమ్సెల్వ్స్. ఎస్, నాలెడ్జ్తో మనం ఎంతైనా, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. అవి నేర్చుకోవడం ఎన్ని అవర్స్ నేర్చుకుంటే కదా మనం హీలర్ అవ్వగలం. దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ మన వెంకటరమణ గారు ఉన్నారు, ఎంత మరి ఆస్ట్రాలజీ ఎంతైనా నేర్పించగలరు. కానీ ఆ శక్తిని అమ్మవారు, నాలో ఉన్న అమ్మవారిని నేను చూసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో బయట ఉన్న అమ్మవారిని చూస్తున్నాను నేను, సెక్రల్ చక్రాలు స్పిరిచువల్ అమ్మవారిని థర్డ్ ఐలో చూస్తున్నా. బట్ ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు మై ఫీట్లో ఉన్న అమ్మవారిని ఎవరు చూడాలి? చూడాల్సిందే మనం అందరం. దట్ ఈస్ ద ఇన్నర్ చైల్డ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మ్యామ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ బుక్ అది స్కానర్ వర్క్ అవట్లేదండి, కొంచెం ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మోస్ట్లీ 99% రేపు అయిపోతుంది, లేదంటే మండే నుంచి డెఫినెట్గా అవుతుంది. మండే నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. వరి ఒకటి, ఈ బుక్ ఎలా ఉంటుందంటే దిస్ లైఫ్ లాంగ్ అండి, మీ దగ్గర ఉంటుంది. ఇవాళే స్టార్ట్ చేయాలా, రేపు స్టార్ట్ చేయాలా, అదేం అక్కర్లేదు, వరి అవద్దు. బట్ బుక్ అయితే తీసుకోండి. ఈ రిక్వెస్ట్ ఎవ్రీబడి, త్రైలో ఉన్న వాళ్ళకి ఇది ఎప్పటికీ లైఫ్ టైం పర్పస్కి ఉపయోగపడేది, పాడవద్దు. ఎలా చూసుకోవాలి ఏంటి రేపు నేను చెప్తాను. మీకు ఫోన్‌పేలు కూడా పనిచేయట్లేదంటే అందరూ ఒకసారి కడితే దానికి ఏదో ఉంటుందండి మినిమం సమ్ 100 అంత మెంబర్స్. హెవీగా హెవీ అయ్యేసరికి అయితే వాళ్ళు ఒక్కసారి ఒప్పుకోరు. అసలు గవర్నమెంట్ ఇప్పుడు ఎవ్రీ పెన్నీ వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఇన్ టు ది త్రై, గవర్నమెంట్ ఇలా చూస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? మీకు అందరికి ఒకటి చెప్పాలి. నిన్న నేను మా హస్బెండ్తో చెప్తున్నాను, ఎంతమంది కట్టినా కూడా 18% GST కట్టాలండి గవర్నమెంట్కి. మా నాన్నగారు కూడా అంటారు, పాపం తను చూస్తూ ఉంటారు, 30% ఇన్కమ్ ట్యాక్స్ అండ్ 18% గవర్నమెంట్కి కట్టి వచ్చిన దాంట్లో మేము త్రైని రన్ చేస్తూ ఉంటాం. అయితే నేను చెప్తున్నాను నిన్న మా హస్బెండ్కి, మా నాన్నగారు అంటారు, ఏముందమ్మా GST కట్టేశాను, మొన్న అడుగుతారు గవర్నమెంట్ వాళ్ళు కూడా అడుగుతారు, ఏంటండి ఈసారి GST తగ్గిందని, అలా ఇలాగ అడుగుతుంటారు. అంటే GST తగ్గడం అంటే మనం క్లాస్ తీసుకోకపోతే ఆ రోజు GST తగ్గుతుంది కదా ఆ మంత్. సో అయితే అది చెప్తున్నాను నిన్న మా హస్బెండ్కి చెప్తున్నాను, ఏంటి ఈ GST ఎక్కడికి వెళ్తుంది నాకు తెలియదు, యాక్చువల్లీ స్పీకింగ్ గాడ్ ప్రామిసెస్ చెప్తున్నాను. తెలియదంటే అయ్యా గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రోడ్లు వేస్తుంది, అన్నీ చేస్తుంది. అయితే నేను సేవ చేస్తున్నాను కదా, ఎస్ వై నాట్, ఎస్ చేస్తున్నా. నేను మరి నా GST కూడా, అంటే మీరు బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు, అది కాక గెస్టెడ్ లెవెల్లో ఉన్నారు, మీరు సేవ చేయడం వేరు, నేను చేస్తున్నాను అని నేను చాలా హ్యాపీ పడ్డాను. అది వరకు 18% వెళ్ళిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్కి 30% పోతుంది. అరే ఇంతమందికి ఇంత నేను చెప్తూ ఉంటే అసలు నాకు త్రయ్యలో ఫండ్స్ ఏమున్నాయి అనుకున్నప్పుడు ఒకటైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ ఐఎమ్ నాట్ కలెక్టింగ్ ఎనీ GSTలు కూడా మీ దగ్గర తీసుకోను. మీరు ఏ పేమెంట్ చేసినా GST చేయకపోతే అది మాకు లాసే. కానీ ద పర్పస్ ఏంటంటే అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి. బట్ ఇంపార్టెంట్గా ఆ 18% ఎక్కడికి వెళ్తుంది? యూనివర్స్‌కేగా వెళ్తుంది, సేవకేగా వెళ్తుంది. వెరీ నైస్, వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. ఛార్జెస్ ఎంత తక్కువ పెడుతున్నారండి, మీ క్లాస్ చూస్తే అర్థమవుతుంది. ఏంటంటే ఇది అసలు ఎవరైనా 2000 అంటే నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లో కూడా వేయొద్దు అంటాను. ఎందుకంటే డబ్బుల్ని వేయొద్దు అసలు. నంబర్ 1, అసలు ఇది డబ్బులకి అతీతమైన కోర్సు. నంబర్ 2, ఇంత తక్కువ డబ్బులు అనే ఒకే ఒక్క థాట్ రాగానే, ఇప్పుడు నీకు 10,000 క్లాస్ అనగానే ఈ క్లాస్లో చాలా ఎక్కువ చెప్తారు అనేది సైకాలజీ. బికాస్ ఐ స్టడీడ్ సైకాలజీ బై ద వే. ₹1000 క్లాస్ అనగానే అందరు కొట్టేస్తారని నేను అసలు వేయొద్దంట. వద్దు, అస్సలు పెట్టద్దు, ప్రైస్ రేట్ బయట పెట్టద్దు. ఎందుకంటే ద సైకాలజీ ఫార్మ్స్ దేర్. కానీ ఒకసారి వచ్చినప్పుడు ఓ మై గాడ్, ఇది చేసేది జరిగేది సేవ అనేది మీకు తెలుస్తుంది. మా టీం మెంబర్స్ మీకు ఇచ్చే ఆన్సర్స్ కానీ, మేము చేసే టైమ్లెస్, ఇంక్లూడింగ్ మా హస్బెండ్ ఆన్ గోయింగ్ చేస్తారు మీకోసం.
యాడ్ చేయడం కానీ నిద్రపోకుండా కూడా. సో మా టైమింగ్స్ ఇక్కడ మేము యుఎస్ టైమింగ్స్, న్యూయార్క్ టైం జోన్లో ఉంటాం. ఇక్కడ చాలామంది ఫారిన్ కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్గా మీకు ఒకవేళ లేట్ అయినా, ఆన్సర్ చేయడం లేట్ అయినా, ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. రియల్లీ వీఆర్ ఆల్ సోల్స్. ఎక్స్పాండ్ అవడానికే చేసేస్తుంది ఇది అని తెలుసుకోండి. నేను చెప్పాను కదా మీకు ఒకటి, యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఏఐ కనుక ఎలా ఆన్సర్ ఇస్తుందో తడుముకోకుండా టక్ 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 డాటే బఫరింగ్ టైం డాట్ ఉంటుంది. ఇంకా ఆ బఫరింగ్ టైం కూడా ఉంటుంది. నేను ఇమీడియట్గా మీకు రావడం ఇలా చెప్పేయగలిగిన అంత కామ్ చేసుకున్నాను ఈ ఇన్నర్ చైల్డ్ గోల నుంచి. దాని బంబార్డెడ్ నాయిస్ని కామ్ చేసే శక్తి నాదే ఉంది. మీరు ఈ క్లాస్కి వస్తే డెఫినెట్గా అయ్యో ఎందుకు వచ్చాను అని అయితే అనుకోరు. చక్కగా కనెక్ట్ అవుతారు. మీ మేనిఫెస్టేషన్స్ మీద ఫోకస్ పెడతాం. ఇంకేం లేదు, నాలెడ్జ్ కాదు ఇక్కడ. ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ నేర్చుకుని నేనే అమ్మవారిని అని అనుకోవడం కాదు అసలు. మనందరం శక్తిమయులమే. కానీ ఆ శక్తిని ఈ ఫిజికల్ బాడీలోనే ఉండాలి. నేను అమ్మవారిని అనుకుంటే నిన్ను గుడి కట్టించి అక్కడ కూర్చోపెడతారు తప్పితే ఏం చేస్తారు? సో అలా అక్కడ ఆగిపోవద్దు, అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి, ముందుకు వచ్చేయాలి. ఆ నాలెడ్జ్ని ముందుకు తీసుకెళ్ళి మన 7 తరాలని, వెనకాల 7 తరాలని ఎలా కర్మలను క్లీన్ చేయడమే మన అసైన్మెంట్. ప్రారంధ కర్మని క్లీన్ చేసుకోవడం మన అసైన్మెంట్. అది తప్పు కాదు, అందరికీ ఉంటుంది. మనం అందుకని ఉన్నాం కాబట్టి మనం ఈ భూమి మీద ఉంటాం. భూమి మీద లేకపోతే ఆస్ట్రల్ రెల్మ్లో ఉంటే దెర్ ఇస్ నో కర్మ. అక్కడ కూడా కర్మ ఉంటుంది, దట్ ఈస్ అ డిఫరెంట్ కర్మ. ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ ఇంపాక్ట్. అండ్ భూమి మీద ఉన్నది అయస్కాంతం కాబట్టి మెటీరియల్ గట్టి కనిపిస్తుంది కాబట్టి. ఎనీవే పిల్లలు, కారణ జన్మం, కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, క్యాజల్ రల్మ్, ఆస్ట్రల్ రల్మ్ అండ్ ఫిజికల్ రల్మ్. కానీ మన స్థూల శరీరమే చూసి ఇది నేనే వస్తూ మారదు అనుకున్నాను. అది కాదు నేను, నా వెనకాల ఉన్నదే కథ అనేది చెప్పేదే ఈ క్లాస్. నా బండి నడవాలి అంటే డ్రైవర్ ఇంపార్టెంట్, ఇంధనం ఇంపార్టెంట్, 5 ఎలిమెంట్స్ ఇంపార్టెంట్. 5 ఎలిమెంట్స్కి ఏం తెలియదు, బయట చూసినవి చూసుకుంటుంది, పాత హిస్టరీలో నువ్వేంటో అవే చూస్తుంది తప్ప ఏం చూడదు. అతీతమైన 5 ఎలిమెంట్స్కి అతీతమైన థర్డ్ ఐ ఓపెన్ చేయడం అంటే ఓపెన్ చేయడం కాదు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద పార్ట్స్. అందరూ ఒకటే. నా లోపల నేను చైల్డ్ అందరినీ ఇంటిగ్రేట్ చేసుకోవడం అంటే ఐక్యం చేసుకోవడం. వన్ విత్ ద ఇన్నర్ చిల్డ్రన్. కోపాన్ని ఇష్టపడ్డం, భయాన్ని ఇష్టపడ్డం, బాధని ఇష్టపడ్డం, నా లైఫ్ని ఇష్టపడ్డం. యూ హ్యావ్ టు లవ్ ఇట్. ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. లవ్ అవ్వగానే ట్రాన్స్ఫార్మ్. నాకు ఇది వద్దు రెసిస్ట్ చేయగానే కంటిన్యూ అవుతుంది కర్మ. ఇందాక మోహన్ గారు అడుగుతున్నారు క్వశ్చన్, ఈ క్రియేషన్ వద్దండి, క్రియేషన్ ఆగిపోతుంది. అసలు క్రియేషన్ ఆగదు మోహన్ గారు. అస్సలు మీరు భయపడాల్సిన పనే లేదు. పెద్ద అదేంటి మహర్షులకే అర్థం కాలేదు అసలు ఏం చేయాలి అనేది. క్రియేషన్ ఎట్లా ఆపలే. యూ హ్యావ్ కమ్ ఇన్ టు దట్ కార్మిక వీల్, యూ కాంట్ ఎస్కేప్. బట్ నువ్వు చేసిన చిన్న వృత్తిస్లోంచి బయటకు వస్తావు. బట్ ఈ క్రియేషన్లోనే ఉంటాం. క్రియేషన్లోంచి మనం అంతం అవ్వాలి అంటే అదే చెప్పాను, హార్ట్లో ఉండే ధూమావతి ఉంటుంది, ఆవిడకి తెలుసు ఈ క్రియేషన్ అంతం అయిపోతుంది అని. అదే ఆవిడకి ఒక్కదానికే తెలుసు. హార్ట్ నోస్ దట్ ఈస్ ధూమావతి, మహావిద్య ధూమావతి. ఎవరైనా వినే ఉంటారు డెఫినెట్గా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఓకే, అంతమొద్దు, మనం కంటిన్యూ అవుతూనే ఉందాం. ఓకే, ఎనీవేస్ ఎస్. వినోద్ గారు ఒకసారి ఏం అడుగుతారో చూద్దాం. వినోద్ గారు ఏం అడుగుతారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఐమ్ సారీ ప్లీజ్. మేడం క్వశ్చన్ కాదు మేడం. ఎస్టర్డే ఒక చిన్న మిరాకిల్ జరిగింది మేడం. వెరీ గుడ్, యాక్చువల్ గా ఎక్సలెంట్, చెప్పండి. నా డ్యూటీ మార్నింగ్ 6 o'clock ఉంటుంది. ఓకే. మిషన్స్ నేను రన్ చేయాల్సి ఉంటుంది. మిషన్ రన్ చేయాలి. మనస్ఫూర్తిగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ప్రతి చోట నేను ఎక్కడెక్కడ తిరుగుతానో అక్కడంతా చెప్పాను. మీరు మొన్న క్లాస్ లో చెప్పారు కదా, డే 1 and day 2 లో. అలా చాలా మనస్ఫూర్తిగా దానికి ఏమన్నా ఉంటే కదా ఇది అని. ఆ రోజు మేడం, ఆ రోజు అంటే నిన్న ఫ్రైడే మార్నింగ్ 6:30కి మొత్తం మేక్ రెడీ మొత్తం చేసుకొని 6:30కి స్టార్ట్ చేస్తే డైలీ అవ్వాల్సిన ప్రొడక్షన్ కన్నా రిజెక్షన్స్ కన్నా మళ్ళీ ఎంత తెలుసా మేడం, మినిమం ½ an hour ముందు మేము స్టాప్ చేసేసాం.
అమేజింగ్. అని మనస్ఫూర్తిగా చెప్పాను మేడం. స్విచ్ ఆన్ చేసేటప్పటి నుంచి మానిటర్స్ అన్ని మాకు అన్ని వేరే వేరే ఉంటాయి అక్కడ. పెద్ద ఓకే ఇండస్ట్రీ, ఓకే వావ్ పెద్ద అమేజింగ్. ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో నేను ప్రతి చోట ఎక్కడెక్కడ తిరగాలో అన్ని చోట చెప్పాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అది నాకు తెలియదు, మీరు చెప్పమన్నారు, మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు మీకు అన్ని దాంట్లో చెప్పమన్నారు, అదే చేశాను. హాఫ్ అన్ అవర్ ముందు మేడం, ఎగ్జాక్ట్ గా వితౌట్ ఎనీ ఇంటరప్షన్ లవ్ ఎనర్జీ వచ్చేసింది, గాడ్ వచ్చేసాడు. మీరు చెప్తూ ఉండగానే గాడ్ ఎంటర్ అయిపోతూ ఉంటాడండి. ఐఎమ్ సారీ. నాకు అవన్నీ తెలియదు మేడం. మీరు చెప్పారు, నిజం మీరు చెప్పారు, కానీ మనస్ఫూర్తిగా ప్రతి చోట మీరు ఉన్నారు కదా, ఇక్కడ ఇక్కడ ఏది ఏది ఉన్నాయి, ఇది ఇది ఉంది, అన్ని దానిలో చెప్పాను మేడం. నేను మనస్ఫూర్తిగా చెప్పాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటా వెళ్ళాను. నేను ఎక్కడ తిరగాలో మిషన్ లో పైన కింద చాలా అన్ని. హాఫ్ అన్ అవర్ ముందు మేడం ఎక్సలెంట్, మా క్రూ అందరు వచ్చేసి హ్యాపీగా ఫీల్ అయిపోయి ఈ రోజు చాలా జాలీగా వెళ్ళిపోయారు. కంగ్రాచులేషన్స్ వినోద్ గారు. ఇంకొకటి ఏంటంటే మీకు ఒకటి చెప్పనా, థ్యాంక్ యూ. ఇక్కడ మీరు అదే సిచ్యువేషన్ లో కనుక మీరు వరి అయినా భయపడినా అమ్మో ఇప్పుడు ఏమవుతుంది అని అనుకున్నా అందరూ వచ్చేస్తారు. అంటే ఎవరెవరు వస్తారు, మీలో 9 క్యారెక్టర్స్ ఉంటాయి, మీ క్లాస్ లో ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది, వీళ్ళందరూ కూడా వస్తారు. వరి, ఫియర్, డౌట్, కోపం, కంట్రోలర్, అందరిని అరవడం, అందరిని చేయడం, ఇవే మనం చేసేది కర్మ. అంటే ఇట్లాగే పెరుగుతుంది, కర్మని పెంచుకుంటున్నాం. సో ఎప్పుడైతే హోపన పని చేయగానే ఏవైతే ఉన్నాయో పాత కర్మలు అన్ని కూడా లోపల క్యారెక్టర్స్ అన్ని కూడా ఇంకోటి మేడం, మేడం ఇంకొక చిన్న విషయం చెప్పాలి మేడం. యాక్చువల్ గా మీతో ఈ క్లాస్ లాస్ట్ ఇయర్ నుంచి నేను కనెక్ట్ అవ్వాలి అని ఎప్పుడో ఒకసారి యూట్యూబ్ లో చూశాను. నేను ఒకసారి ఈ మీ నెంబర్స్ చూసి కాల్ చేశాను, లేదు అవ్వదు, క్లోజ్ అయ్యాయి, మీరు మరి ఓరియంటేషన్ అవన్నీ కావాలి అని చెప్పారు మేడం. మీకు నమ్ముతారో నమ్మరో మేడం, ఆ రోజు నుంచి ఎర్లీ మార్నింగ్ 3 to 4 o'clock నాకు నిద్ర రావటమే లేదు మేడం. Look at that, join అయ్యే వరకు soul is ready. రియల్లీ దట్ ఈస్ రియల్. మా వైఫ్ చెప్పేది, ఎందుకు రోజు లేస్తా ఉన్నారు మీరు, ఎందుకు అంటే నాకు నిద్ర రావట్లేదు, ఐ డోంట్ నో ఎందుకో తెలియదు. 3 to 4 మళ్ళీ లేదా ఎలాగో మళ్ళీ మేము నైట్ షిఫ్ట్ 12 o'clock వస్తాం మేడం. 1 week ఈ విధంగా ఉంటుంది, 1 week మార్నింగ్ టు 3 o'clock ఆఫ్టర్నూన్, 1 week వచ్చేసి 3 to 12 అలా ఉంటుంది. 12 o'clock వచ్చి మళ్ళీ 3 o'clock నేను లెగిసిపోతాను, మళ్ళీ ఫుల్ ఫ్రెష్, వెరీ ఫ్రెష్. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను ఇందాక రాత్రి పడుకుంటే ఆల్మోస్ట్ 1 అయింది, 3 o'clock అలా లేచుకొచ్చిన, ఐ లుక్ సో ఫ్రెష్ అండ్ అంతే. అది ఎనర్జీ ఇస్ డ్రైవింగ్, ఇట్స్ నాట్ లైక్ బాడీ. నిన్న జరిగిన నాకు ఒక ఎక్స్పీరియన్స్, మా క్రూ అందరూ హ్యాపీ, అంతే ఇంతే మరి, వీఆర్ ఆల్ హ్యాపీ. వినోద్ గారు అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి వినోద్ గారికి. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఇంకా ఇక్కడ చాలా హ్యాండ్స్ రేజ్ అయ్యి ఉన్నాయి, వాళ్ళతో ఒక్క నిమిషం టక్ 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 మాట్లాడేస్తాను స్పీడ్ గా. అందరు వినోద్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఎస్, వై నాట్? ఫస్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్. హే, ఎవరిదా వాయిస్ చాలా బాగుంది, ఎక్సలెంట్, ఐ లవ్ ఇట్. ఓకే, నా ఎవరమ్మా? రత్నం గారు మీరు కొంచెం తట్టుకోండి, మనం కొత్త వాళ్ళని తీసుకుందాం. కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎలాగా? సత్య, వేణి గారు మీరు కాదు, రత్నం గారు మీరు కాదు, స్వప్న గారు మీరు కొత్తగా వచ్చారా, అండ్ సౌజన్య గారు మీరు కొత్తగా వచ్చారా? మీరు ఇప్పుడు వచ్చారా? కొత్తగా వచ్చారా? లేదు. స్వప్న గారు మీరు కొత్తగా వచ్చారా? మీరు కొత్తగా వచ్చారు. ఓకే, చెప్పండి. ఎందుకంటే ఒకసారి అసలు మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా ఉందో తెలుసుకుంటే కానీ నేను కనెక్ట్ అవ్వలేకపోతాను కొత్త వాళ్ళతోటి. ఎస్, చెప్పండి స్వప్న గారు, లవ్ యూ సో మచ్, చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. నాకు క్వశ్చన్ ఉంది, మీరు మార్నింగ్ నుంచి క్లాస్ విన్నారా, వినలేదా? అందరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, ఇది రికార్డింగ్ ఉంటుందా? డెఫినెట్లీ రికార్డింగ్ ఉంటుంది. ఇంకొక విషయం, మీరు అసలు ఎలా కనెక్ట్ అయ్యారు? ఏం చూసి నా క్లాస్కి వచ్చారు మీరు? యూట్యూబ్ లో చూసారా, లేకపోతే ఏం చూసారు? ఫ్రీ క్లాసెస్ చూసారా, జస్ట్ యూట్యూబ్ లో ర్యాండమ్ వీడియోస్ చూసారా? ఫ్రీ క్లాస్ కూడా చూసాను, వీడియోస్ కూడా. ఎక్సలెంట్. ఎస్, ఓకే. క్వశ్చన్ ఆన్సర్స్ మొన్న ఒకటి మేము పిల్లలతో చేసాము, చూసారా మీరు? అది
యూట్యూబ్ మరి క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా జాయిన్ అవ్వాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి అని మొన్నే ఒకటి చేసాం, ఒకటి యూట్యూబ్ లో, అది చూసారా? చూడలేదు. ఓకే, ఎనీవేస్ చెప్పండి, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు అదే ఇన్నర్ చైల్డ్ కి ఓపెన్ చేసుకోవాలి కదమ్మా, ఇంటెన్షన్ యాడ్ చేయాలా? ఓ మై గాడ్, ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఇవాళ క్లాస్ అంతా మీకు అర్థం కాకపోతే మీరు వినకపోయినప్పుడు అదే చెప్తున్నాను నేను. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు ఇది ఏదే అందరినీ అలౌ చేస్తాము మేము, అండ్ ఏ టైంకైనా అలౌ చేయొచ్చు. పాపం మీరు కూడా అందరూ వస్తుంటారు, మీరు యు ఆర్ ఎ టైలర్, నాకు అర్థమైపోయింది, యు ఆర్ బిజీ స్టిచ్చింగ్ కానీ మీ వృత్తి చేస్తున్నారు మీరు, తప్పేం లేదు. కానీ ఓకే మేడం. ఇది మీకు పంపించినప్పుడు దీన్ని మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మీరెవరో ముందు తెలిస్తే ఇంటెన్షన్ ఏంటండి, ఇంటెన్షనే మీరెవరో తెలియాలి. ఇక్కడ ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది, దానికి మీరు డైరెక్ట్ చేయాలి. నేను మళ్ళీ మీకు క్లాస్ చెప్పాల్సి వస్తుంది. సో మీరు ఒకసారి మళ్ళీ వినండి అమ్మా జాగ్రత్తగా క్లాస్, మీరు రికార్డింగ్స్ కనెక్ట్ అవ్వండి. ఇవాళ మెయిన్ క్లాస్ ఉంటుంది, అది మీరు డెఫినెట్గా వినాలి. విన్న తర్వాత ఇంటెన్షన్ అంటేనే మీరెవరో తెలుసుకోవడం. ఇప్పుడు ఇన్నర్ చైల్డ్కి ఏం చెప్తున్నావు, నేను ఎవరినో చెప్తున్నాను, ఆవిడెవరో మీకు తెలియాలి. క్లాసెస్లో ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ ఓరియంటేషన్, అసలు ఓరియంటేషన్ నుంచి మొదలు పెట్టాలి. మీరు జాగ్రత్తగా వినండి, చెవులో పెట్టుకొని వింటూ, టైం లేకపోయినా ఎవరైనా వస్తే మాట్లాడుతుంటే పాజ్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ వినండి. ప్యాసివ్ లిజనింగ్ తోటి మీకు ఏం అర్థం కాదు, లైఫ్ మారిపోతుందండి. మీరు జాగ్రత్తగా విని మీరు చేయాల్సిన నేను రిచువల్స్ మార్చుకోవాలనే వచ్చాను ఇక్కడికి మీ దగ్గరికి. మార్చుకోవాలని వచ్చారు. డెఫినెట్ గా తల్లి, మీ అందరికి మీరు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ అంటే కూడా మీరెవరో మనకు తెలుసుకోవడం, మనం ఎవరో మనకు తెలుసుకుంటే గానీ రిజల్ట్స్ రావు. అంటే రిజల్ట్స్ అంటే మీకు ఏం కావాలో క్రియేషన్ అలాగే జరిగిపోతుంది. అంత అలా చెయ్యాలి అన్నప్పుడు నాకు రిచువల్స్, టూల్స్, టెక్నిక్స్ కంటే కూడా ముందు అసలు ఏం చేయాలో ఓరియంటేషన్, ఇల్లు ఎలా సర్దుకోవాలో, మీరు కూర్చున్న మెషిన్ రూమ్లో ఏమేం పెట్టాలి, ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఉంటుంది. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ వర్క్ ఉంటుంది ఇక్కడ, బట్ అది మేడం ఎఫర్ట్ ఒక్క చెప్పండి. చిన్న డౌట్. ఇప్పుడు పైన కూడా క్లీన్ చేయాలా మేడం? బూజులు ఉంటే మాత్రం, సాలి గూడులు ఉంటే డెఫినెట్ క్లీన్ చేయాలండి. అది కాదు, పైన ఇంటి పైన ఓకే, ఇంటి పైన పైన ఏమైనా స్టోర్ రూమ్ పెట్టారా, అక్కడ ఏమైనా పనికిరాని ఉన్నాయా? స్టోర్ రూమ్ ఏం లేదు, అంటే కట్టలేదు పైన, అక్కడ అంతా క్లీన్ చేయాలా అని. అంటే మీరు కొంచెం ఆర్డర్లో పెట్టండి. ఇప్పుడు అక్కడ ఇసుక, ఇటుకలు ఏమైనా ఉన్నాయనుకోండి, పనికిరాని రాడ్స్ అలా పెట్టారనుకోండి, వాటన్నిటిని కూడా మీరు ఒక ఆర్డర్లో పెట్టండి. అవి ఎక్కడ పడేయలేరు కదా, ఇంకా నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కోసం పెట్టి ఉండొచ్చు కదా. ఏదైనా కూడా ఎనర్జీని వీ హ్యావ్ టు కీప్ మూవింగ్. అక్కడ సాల్ట్ వేయచ్చు, షుగర్ వేయచ్చు, లేకపోతే హోపును స్లిప్ పెట్టుకోవచ్చు, బట్ ఏదైనా కానీ తీయలేనిది ఉంచండి, తీయాల్సింది తీసేయాలి. యా, మీరు అసలు వినండి, మీరు క్లాస్ వినండి, అండ్ మీకు ఒక మెడిటేషన్ ఉంటుంది, ఇల్లుని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే రేపు చెప్తానండి ఏమేమి ఉంటాయని మెడిటేషన్స్. నేను కూడా అలసిపోతున్నాను చెప్పి. ఎలా ఉంటుందంటే కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి నేను చెప్పలేను, అంటే మొత్తం అసలు ఇన్నర్ చైల్డ్ ఎవరు అనేది చెప్పడం ఇంపాసిబుల్ అవుతుంది మళ్ళీ ఫ్రెష్గా. మ్యామ్ మేము అది మెసేజ్ పెడతాము, ఆల్రెడీ సమయం ఉంది కదా, దానిలో ఇస్తాము. ఎస్, ఇంకొకటి ఏంటంటే నాన్న, ఇల్లుని మనం గోల్డెనైజ్ చేసుకోవచ్చు, ఇల్లుని, వ్యాపారాన్ని. ఆ మెడిటేషన్స్ కూడా ఉంటాయి, బట్ డోంట్ జంప్, టక్ 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 వెళ్ళిపోకండి. మొత్తం యాక్సెస్ ఇస్తున్నాము, 21 రోజుల కోర్సు అండ్ అమేజింగ్ మెడిటేషన్స్, పాషియాలు అన్నీ ఇస్తున్నాం. కానీ మీరు అది ఎలా వాడాలి అనేది కూడా క్లాస్లోనే ఉంటుంది, మొత్తం డిస్క్రిప్షన్. క్లాస్ కంప్లీట్ అవ్వకుండా డోంట్ గో త్రూ దాట్. చాలా జాగ్రత్తగా అర్థం చేసి, ఇప్పుడు మెడిటేషన్ అనగానే ఆ రోజు మెడిటేషన్ సెపరేట్గా కూడా ఇస్తున్నాం. సో నేను ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇల్లు బాగాలేదు, పైన బాగాలేదు, తీయలేం. సో గోల్డెనైజ్ చేసుకోవాలి ఇల్లుని ఆ మెడిటేషన్ ద్వారా. ఓకే, మీకే తెలుస్తుంది అమ్మా. ఇల్లు నేను వరీ అవుతున్నానంటే నేను మిమ్మల్ని నమ్మట్లేదని నేను అనుకుంటాను, ఎందుకంటే నాలో ఏంది, నేను వీళ్ళకి ఇంకా అర్థం కాదేమో అని భయపడుతున్నాను అని అనుకుంటాను. సో ఇక్కడ క్లాస్ విన్నవాళ్ళు, ఇవాళ క్లాస్ విన్నవాళ్ళు క్వశ్చన్ అడగండి అమ్మాయిలు, ఎవరైనా కొత్త వాళ్ళు, ఇట్స్ నాట్ పాత వాళ్ళు, కొత్త వాళ్ళే. ఓకే, మారుతి ధర్మవరపు గారు, చూడు తల్లి, మీరు న్యూగా వచ్చారండి, కొత్తగా వచ్చారా మీరు? కొత్తగా వచ్చారు, క్లాస్ వినాలి తల్లి. క్లాస్ వినని వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. క్లాస్ విన్నారా అండి ఈరోజు?
మారుతి ధర్మవరపు గారు మీరండి. క్లాస్ విన్నారా ఈరోజు? మీరు కొత్తగా వచ్చారా? ఇదే ఫస్టా? ఒకసారి అన్మ్యూట్ చేస్తాను మ్యామ్. తను దాని నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఓకే కొత్తగా. ఓకే 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 తల్లి. మేడం ఇంతకు ముందు జరిగిన దాంట్లో ఉన్నాను ఆ, మ్యామ్, కానీ ఒకసారి డౌట్ ఉంది. అది ఓకే అడగండి, పర్లేదు. ఇంకా అదే రికార్డింగ్ సిస్టమ్. లవ్ యూ సో మచ్. అది హోపోనొప్పో చేసుకుంటుంటే చిన్న చిన్న మిరాకిల్స్ జరుగుతున్నాయి, కానీ మనీ విషయంలో జరగట్లేదు మేము అసలు. నేను ఒకటి అడుగుతాను, నాకు చెప్తారా అండి? ఎందుకంటే నాకు మీరు చిన్న చిన్నవి మనీ విషయంలో జరగట్లేదు అన్నప్పుడే నాకు అసలు మీరు ఎవరో అర్థం కాలేదు, అసలు మీకు క్లాస్ అర్థం కాలేదు. ఇవాళ క్లాస్ విన్నారా? విన్నాను మ్యామ్. అంటే ఏమన్నా మధ్య మధ్యలో బ్రేక్ వచ్చింది, కొన్ని వినలేదు మ్యామ్. మీకు ఒకటి చెప్పనా అండి, మీరు ఏం చదువుకున్నారు చెప్పండి? నేను ఎంబీఏ చేశాను మ్యామ్. ఎంబీఏ చేశారు. ఎంబీఏలో నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా ఎంబీఏ పాస్ అవుతారా అండి మీరు? ఒక క్లాస్ లేదు. మిస్ అయినా ఎంబీఏ కంటే కూడా ఇంపార్టెంట్ అయిందండి. ఎంబీఏ చేసినా కూడా మీకు మనీ రాకపోయినా, లేకపోతే రిలేషన్షిప్స్లో బాగాలేకపోయినా, హెల్త్లో బాగలేకపోయినా, ఎవ్రీథింగ్ మీ ఎంబీఏలో చేసిన తర్వాత మీరు ఎక్కడికి మూవ్ అవ్వాలో నిర్ణయించేది ఇప్పుడు ఉందండి. ఆ లెసనే మీరు ఇంపార్టెంట్ మిస్ అయితే, డబ్బులు రాలేదు, ఈ చిన్న చిన్నవి వచ్చినాయంటే ఇక్కడ చైర్ వేసుకుని కూర్చుందండి. ల్యాక్ అండ్ స్కేర్సిటీ అక్కడ మాట్లాడాలండి మీరు. అక్కడ మాట్లాడాలి. నాకు ఇప్పుడు డబ్బులు కనిపించట్లేదంటే బయట ప్రపంచంలో ఏం లేదండి. మీరు అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఎంబీఏలో లెసన్స్ అన్ని ఫాలో అవ్వకుండా ఎంబీఏ ఎలా సర్టిఫికేషన్ కోర్స్ వస్తుందండి? మీకు ఎలా పాస్ అవుతారండి? పాస్ అవ్వలేరు కదా. ఒకవేళ పాస్ అయ్యారేపో ఏదో ఒక కాపీ కొట్టి జాబ్స్ వస్తాయండి. మీరు చేయగలరండి ధైర్యంగా వెళ్ళి. నేను కాన్ఫిడెన్స్ లెవెల్ గట్లోంచి వస్తుందండి మీకు కాన్ఫిడెన్స్. మార్కెటింగ్లో కానీ మీరు బిజినెస్ అన్ని బిజినెస్ వాళ్ళ సీఈఓలు అందరికీ కూడా మీరు చెప్పగలరండి ఏదైనా ఎంబీఏ చేసిన వాళ్ళు. మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? బికాస్ యు ఆర్ నాట్ థరో విత్ యువర్ సబ్జెక్ట్. అయితే మీరు చెప్పలేరు. అదే సూపర్గా థరో అయ్యారు కానీ కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ మొత్తం మిమ్మల్ని డైరెక్ట్ చేసేది, మీ కర్మని క్యారీ చేసేది ఇక్కడ ఉంటుంది. దీని గురించి తెలుసుకోకుండా బయట ప్రపంచాన్ని చూస్తూ నాకు ఇంకా డబ్బులు రావట్లా, చిన్న చిన్నవి జరుగుతున్నాయి అంటున్నారంటే మీరు అసలు మెయిన్ లెసనే మిస్ అయిపోయారు. మీరు మెయిన్ లెసనే మిస్ అయ్యారు. ఎంబీఏలో మెయిన్ లెసన్ మిస్ అయ్యి మీకు సర్టిఫికేషన్ వచ్చేసింది. బట్ ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి జాబులు అడుగుతుంటే ఏం రావట్లా. ఎందుకు రావట్లా? యు మిస్ ద మెయిన్ లెసన్. మీ జాబ్ చేసేది కానీ ఎంబీఏ చేయడం కానీ సోల్ పర్పస్ అది. అది సేవ చేయాలనుకుంటుంది. బికాజ్ ఇట్ హ్యాస్ ఇమ్మెన్స్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇమ్మెన్స్ వరల్డ్ వైడ్గా మీరు ఎంబీఏలో ఇట్స్ లైక్ బోల్డ్ అని కంపెనీస్ కూడా తీసుకోగల కెపాసిటీ ఉంటుంది మీకు. మీ డిజైర్ ఏంటో తెలియాలి, అది రాసుకోవాలి. క్లాసులు వినండి. అండ్ క్లాస్ వింటున్నాను అంటే పాసివ్ లిజనింగ్ కాదు. కూర్చోవాలి, కదలకుండా కూర్చోవాలి. మీ థర్డ్ ఐ నా థర్డ్ ఐ మ్యాచ్ అవ్వాలి. నేను చెప్పేది మీకు కనెక్ట్ అవ్వాలి. దట్ మ్యామ్ ఆర్ ఒకటి టేకింగ్ దట్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండి. ఇది వినాల్సిందే. సగం విని నిన్న విన్నానండి, నిన్న ఒకసారి ఓపెన్ చేశానండి, అలా అవ్వదండి. నేను గ్యారంటీగా చెప్తున్నానండి. మీకు ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా మీకు 1000 రూపాయలకి కోర్స్ వచ్చింది, ఇదేదో 4-5 టెక్నిక్స్ టూల్స్ చేసేద్దాం అనేది కాదండి. ఇక్కడ మీకు రిజల్ట్స్ చెప్పిన వాళ్ళైనా కూడా యూట్యూబ్లో ఎంతో అర్థం చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. స్టిల్ దే ఆర్ వర్కింగ్. ఎందుకు అగైన్ అండ్ అగైన్ వస్తున్నారు? ఇన్నర్ వరల్డ్ అనేది మనకు అంతు చిక్కనంత ఉందండి లోపల. హోపనుపొను ద్వారా మన తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి, యాన్సిస్టర్స్ నుంచి ఏం తెచ్చుకున్నామో సీడ్స్ అన్నిటిని తీసేయాల్సిందే అనేది మీకు తెలిసే వరకు డబ్బులు రాలేదు అండి అంటే ఏముంది నాలో ఏముంది? ఇంకా నాకు డబ్బులు కనిపించట్లే బయట ప్రపంచంలో ఏం లేదు. మీ సినిమా మీరే చూస్తున్నారు. మీ సినిమాని మార్చాలి, దాని క్రియేషన్ని మార్చాలి. అలా అని దాని వూండ్స్ని అంటే దాని లోపల ఉన్న భయాన్ని బాధని తీయకుండా అది బ్లీడ్ అవుతుంటే నాకు క్రియేషన్ బుక్ రాసి కూర్చోండి, ఏం జరుగుతుంది? కౌంటర్ ప్రొడక్ట్. యూ హ్యావ్ టు లవ్ చేయాలండి. ఉండేయండి మీ చైల్డ్. ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా మీరు ఏ ఇన్నర్ వర్క్ తీసుకోండి, లేకపోతే సైక్రియాట్రిస్ట్ని తీసుకోండి, లేకపోతే న్యూరోప్లాస్టిసిటీస్ని తీసుకోండి, చైల్డ్ సైకాలజిస్ట్ని తీసుకోండి, సైకాలజీని తీసుకోండి. ఎవరైనా సరే 0 to 7 years ఏజ్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. బికాస్ దట్ ఈస్ యువర్ సీడ్. అక్కడి నుంచే మొదలవుతుంది మీ ఫిజికల్ బాడీ.
మీ బిహేవియర్ కానీ, మీ యాంగ్జైటీస్ కానీ, మీ రియాక్షన్స్ కానీ, డబ్బుల్లో రియాక్షన్ కానీ, ఫ్యామిలీలో రియాక్షన్ కానీ, ఒంట్లో రియాక్షన్ కానీ, మీరు క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడం కానీ, డబ్బులు అకౌంట్లో ఉండడం కానీ, మొత్తం మీ లోపల ఉన్న ఇన్నర్ చైల్డేనండి. దాన్ని మీరు పట్టుకోవాల్సిందే, దానికి నేర్పించాల్సిందే. ముందు అది ఉండయింది, దాని గాయాన్ని హీల్ చేయాల్సిందే. హీల్ అయిన గాయాలకి టీచ్ చేయాలి. ఆ తర్వాత దాన్ని పట్టుకోవాలి, దాన్ని కనెక్ట్ అవ్వాలి, దాన్ని హీల్ చేయాలి, దానికి టీచ్ చేయాలి, తర్వాత మేనిఫెస్ట్ చేసుకోవాలి. రివర్స్లో వెనక్లో వెళ్తున్నాం మనం. వెనక నుంచి వెళ్తే అసలు కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది. అసలు మీకు జరగకపోవడం సంగతి తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్లో ఎఫర్మేషన్స్ చేసినా, లేకపోతే క్రియేషన్ చేసుకుంటున్నా, ఫస్టే తీసుకురా విజువలైజ్ చేసిన తుఫాన్లో ఉన్న పిల్లండి. ముందు దాన్ని ఎమోషనల్లీ కామ్ చేయాలండి. ముందు అది మన బాధ్యత అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాస్ సగం విని నాకు రిజల్ట్ రావాలంటే రాదండి. నిర్మోహమాటంగా చెప్తున్నా. మీకు ₹1,00,000 వాల్యూ అయిన క్లాస్ ₹1000కి ఇస్తున్నా. మోర్ దాన్ ₹1,00,000. అసలు అది వెళ్ళకట్టలేదు నేను ఇచ్చే కంటెంట్ మీకు. మెడిటేషన్స్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, దాని మ్యూజిక్ ద్వారా మీ బాడీలో జరిగే హీలింగ్ కానీ, చక్రాస్లో జరిగే హీలింగ్ కానీ, మీ మైండ్లో జరిగే నాలెడ్జ్ కానీ వెలకట్టలేమండి. అది మీరు అది వినటానికి కుదరట్లేదు, చూడడానికి కుదరట్లేదు. అండ్ నా రూమ్ని నేను క్లీన్ చేసుకోవడానికి నాకు కుదరట్లా. నా ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వడం కుదరట్లేదు. నా లోపల ఉన్న ఎమోషన్స్ని చూడడానికే నాకు కుదరట్లేదు. 10 నిమిషాలు ఖాళీ వస్తే అమ్మో నేను ఒక్కదాన్ని ఉండలేను, నాకు ఫోన్ అన్నా కావాలి, మా ఫ్రెండ్ అన్నా కావాలి, ఫ్రెండ్తో మాట్లాడాలి, ఇన్స్టాగ్రామ్ అని చూడాలి, టీవీ ఆన్ చేసుకొని టీవీ అన్నా చూడాలి అనుకున్న దీనిలో ఇన్నర్ వరల్డ్ అని చూడడం అండి. ఇది దిస్ ఇస్ ఎంటైర్లీ అ డిఫరెంట్. రివర్స్లో చూస్తున్నాం మనం. మన కళ్ళ వెనకాల ఉన్నది చూస్తాం. కళ్ళ వెనకాల ఏముందో చూడకుండా కళ్ళ ముందు కనిపించదండి. నీ మైండ్లో లేనిది నీ కళ్ళతో చూడలేదు. మీ కళ్ళతో చూసేది మీ మైండ్లో ఉంది ఆల్రెడీ. దాన్ని ఎలా తీసేయాలనే క్లాస్ వినకుండా, క్లాస్ అర్థం చేసుకోకుండా, జంప్ చేసి నాకేం రాలేదండి, అర్థం కాలేదండి, నాకేం కనెక్ట్ అవ్వలేదండి, కనెక్ట్ అవ్వలేకపోతున్నానండి. ఇవన్నీ కూడా ఏమంటారంటే ఈగో చేసే పనులు. దాన్ని ఏం చేయాలి మనం? నువ్వు తట్టుకో తల్లి, నువ్వు తట్టుకో, నాకు తెలిసి నేను ఏం చేయాలో చెప్పాలి. అర్థమవుతుందా? ఇది మన రెస్పాన్సిబిలిటీ. పిల్లలు ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతుంటే నేను వీక్ అవుతున్నాను. ద మినిట్ వెన్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్, నాకు ఒక్కసారి కళ్ళు తిరుగుతున్నాయి. వీళ్ళు క్లాస్ వినకుండా క్వశ్చన్ అడుగుతున్నారే అని. క్లాస్ వినాలి పిల్లలు. యూఆర్ ఆల్ మై చిల్డ్రన్ అంటాను నేను. నేను ఒక అమ్మలాగా. పిల్లోడు పరీక్ష తప్పితే ఎంత బాధపడతాడో, నేను అలాగే క్లాస్ వినకుండా ఎగ్జామ్కి వెళ్తే ఎలా అమ్మ ఒప్పుకుంటారండి? ఇప్పుడు ఎక్కడున్నారు మారుతి గారు? మీకు పెళ్ళయిందా? పెళ్ళైంది. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. పెళ్ళయిందా? అయింది మ్యామ్. పిల్లలు ఉన్నారు? పిల్లలు ఉన్నారు? ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక్క నిమిషం మీరు తట్టుకోండి. మీ క్వశ్చన్ అడిగే ముందు నేను ఒకటి అడుగుతాను. నేను మిమ్మల్ని అడిగితే చెప్పండి. మీ పిల్లలు ఇద్దరు చదువుకోకుండా ఎగ్జామ్కి వెళ్తే మీరు ఊరుకుంటారా అండి? లేదు. ఒకవేళ ఎగ్జామ్ పాస్ చేస్తే రెండోసారి దగ్గర కూర్చోబెట్టి చదివిస్తారా అండి? చదివించరా? లేకపోతే ట్యూషన్ అయినా? ఏ క్లాస్ చదువుతున్నారు పిల్లలు? ఒకరు 3rd క్లాస్, 5th క్లాస్. ఓకే, 3rd క్లాస్. ఎల్కేజీ నుంచి మీరు వరీ అవుతున్నారు వాళ్ళు సరిగా చదవాలి, పాస్ అవ్వాలని. ఎల్కేజీ జాయిన్ అవ్వక నుంచి వరీ అయ్యే ఉంటారు. వరీ మీన్స్ యూ మోర్ కన్సర్న్ అబౌట్ యువర్ చిల్డ్రన్. పిల్లలు అందరికంటే నా పిల్లలే బాగుండాలి అనుకుంటారా, అనుకోరా? అవునా? బట్ అలాగే చెప్పండి. వాళ్ళు పిల్లలు ఎల్కేజీ నర్సరీ అప్పటి నుంచే మాకు రిలేషన్ లో బ్రేక్ అయ్యి సింగిల్ గా మదర్ గా ఉంటున్నాను. డెఫినెట్ గా ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీరు ఏ క్లాస్ లో ఉన్నారో నాకు తెలియదు. ఊమ్ క్లాస్ లో ఉంటుంది, మీకు అర్థమవుతుంది. చక్ర క్లాస్ లో ఉన్నా కూడా ఇక్కడ సోల్ లెవెల్లో మీరు బ్రేక్ అయ్యి సింగిల్ మదర్గా ఉండడం కూడా అది దట్ ఈస్ ద సోల్ కాంట్రాక్ట్లో ఉంటుందండి. మీకు అర్థమవుతుంది. ఏదైనా కూడా అసలు నథింగ్ అవుట్ సైడ్ హ్యాపెన్స్ అండి వితౌట్ ద కాంట్రాక్ట్, సోల్ కాంట్రాక్ట్ లేకుండా. ముందు మీకు అది అర్థమవుతుంది. మీరు ఏ క్లాస్లో ఉన్నారు బై ద వే? అన్మ్యూట్ చేసుకో. యా, మనీ క్లాస్ లో ఉన్నాను మ్యామ్. అది Okay. ఇప్పుడు ప్రజెంట్
ఓకే. కిట్ ఓకే. మనీ కూడా క్లాస్‌లో ఉన్నారు. మనీ క్లాస్‌లో 90% నేను మనీ అండ్ కెరియర్ మీదే ఫోకస్ చేస్తాను. బట్ కొంచెం మీకొక నాలెడ్జ్ అయితే ఇస్తాను. రిలేషన్‌షిప్ నాలెడ్జ్ కూడా ఇచ్చాను. బట్ ఆఫ్టర్ ఇన్ ద మిడిల్‌లో ఇస్తాను. ఇవి జరిగిపోయిన క్లాసులు కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. బట్ ఎనీథింగ్ సోల్ లెవెల్‌లో ఈవెన్ తర్పణాలు ఇచ్చేప్పుడు కూడా చెప్తాను. ఈవెన్ ఆ క్లాస్ కూడా అందరికీ చెప్పాను తర్పణం క్లాస్. సో, మీరు ఇష్టమైతే ఇవ్వచ్చు. లేకపోతే లేదు. అప్పుడే చెప్పాను. మన సోల్స్ అన్ని కాంట్రాక్ట్‌లో వస్తాయండి కిందకి. కాంట్రాక్ట్ లేకుండా రావు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డ్రామా ఈజ్ హ్యాపెనింగ్. ఆల్రెడీ రికార్డెడ్ డ్రామా చూస్తున్నా నేను. చూస్తున్న డ్రామాని ఫర్‌గివ్ చేసుకొని కొత్తగా రాసుకోవచ్చు. జరిగిపోయిందని యూ కాంట్ చేంజ్. యూ కెన్ క్రియేట్ న్యూ అనేది మీకు అర్థం కావాలి. అండ్ నేను చెప్పే పాయింట్ నుంచి జంప్ అవ్వద్దు. మీ పిల్లలు చదవకపోతే మీరు ఎంత వరీ అవుతారో, వాళ్ళు చదివి ఎలా పాస్ అవ్వాలనుకుంటారో, 3కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు డజంట్ మ్యాటర్ మీరెవరో. ఎవ్రీ సోల్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ టు గెట్ గ్రాడ్యుయేటెడ్. 41 డేస్ తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ అవ్వాలండి. గ్రాడ్యుయేట్ అవ్వాలి. అంటే ఏంటి? సోల్ హార్ట్ చక్ర దాకా వెళ్ళగలగాలి. దట్ ఈస్ ఎ గ్రాడ్యుయేషన్. లవ్‌లోకెళ్ళాలి. లవ్‌లో ఉంటేనే నీకన్నీ జరుగుతాయి. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. చాంట్ చేసుకోవాలి. క్లాస్‌లో మీరున్నారు కాబట్టి మీరు వినండి. అది కాక సెకండ్ క్లాస్ అంటున్నారు. ఐ డోంట్ నో లైక్ మీరు ఏ క్లాస్‌లో ఉన్నారు అంత క్రితం? మనీ క్లాస్‌లో ఉన్నారా? ఎప్పుడున్నారు? ఈ బ్యాచ్‌లోనే మ్యామ్. ఇప్పుడు ఈ బ్యాచ్. జరిగిపోయింది కదా! ఎప్పుడు మనీలో ఉన్నారు ఇప్పుడు. మీకేం అర్థమైంది? అంత చెప్పాను నేను అన్ని రోజులు చెప్పాను. మీకేం అర్థమైంది? మీరు ఆ! వినగలిగారా క్లాస్‌లో? విన్నాను మ్యామ్. అంటే అంతా మనలోనే ఉంది. మనమే యూనివర్స్. ఐ నో. ఐ నో. మనం ఆ! ఇప్పుడు మీరు చిన్న చిన్నవి జరిగినాయి, పెద్దవి జరగలేదన్నారు. అంటే ఏంటి? పెద్దదేంటి? అసలు పెద్దది జరగాలంటే ఎవరిని పట్టుకోవాలి? ఇన్నర్ చైల్డ్‌ని పట్టుకోవాలి మ్యామ్. ఎన్ని రోజులు మార్నింగ్ మెడిటేషన్స్ చేశారు మీరు? అవి కొన్ని రోజులు చేయలేదు మ్యామ్. వెరీ ప్రాక్టీస్ గుడ్. చేయలేదు. 21 రోజులు ప్రోగ్రామ్ అవుతుందండి. ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నా. ఎందుకు 41 రోజులు మీకు ఇచ్చానంటే, చూజ్ ఎనీ 21 డేస్. మీరు ప్రతిరోజు చేసిందే చేయాలి. చేసిన ప్రేరే చేయాలి. మీకు రిజల్ట్ రాలేదు అంటే అసలు ఇక్కడ ఇది కన్విన్సే అవ్వల. అది కన్విన్స్ అవ్వడమే మీ బాధ్యత. ఇంకోటి లేదు. ఇక్కడ నేను మీకు కూర్చున్నది నేను. ఎన్ని సంవత్సరాలు చేశానో మీకు తెలీదు. నాకు కొత్తలో మనకు అర్థం కూడా కాదు. గురువులు అందరూ మీట్ అయిన తర్వాత లైక్ క్వాంటమ్ ఫిజిక్స్, స్పిరిచువాలిటీ అన్నీ కలిపి నాకు అర్థమైంది. ఫైనల్‌గా నాకు ఈ స్టేజ్‌కి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అంటే 2000 వరకు పట్టింది. 2017 నుంచి అంటే 7 ఏళ్ళు పట్టింది. 3 ఏళ్ళు పట్టింది. మొత్తం నేర్చుకుంది మీకు 21 డేస్‌లో ఇస్తున్నా నేను. మీరది తీసుకోవాలి. తీసుకోగలగాలి. చెయ్యగలగాలి. మీరేం చేయక్కర్లా. సింపుల్ నాలో ఏం జరుగుతుంది చూడగలగాలి అంతే. పెద్ద అదేదో పరీక్ష ఎంబీఏ రాసేంత కాదు. లేకపోతే డాక్టర్ మెడిసిన్ చదివేంత కాదు. ఇంజినీరింగ్ ఎగ్జామ్ రాసినట్టు కాదు. మీరు పాస్ అయిన 10థ్ లాగా కూడా కాదు. 10థ్ గ్రేడ్ పాస్ అయినంత కూడా కాదు. లేకపోతే ఆ ఏబీసీడీలు నేర్చుకున్నంత కూడా కాదు. ఎలా అయితే ఏది నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది. అత్త అనే పాప అత్త అనడానికి 11 రోజులు పడుతుంది. అత్త చెప్పు అని అమ్మ ఎంత కష్టపడుతుందో అది నేర్చుకోవడానికి ఆ! అత్త అంది అని మనం ఎలా మురిసిపోతామో మినిమమ్ 11 డేస్ పడుతుంది ఏది నేర్పించాలన్నా. సో మీకు ఆ పేషెన్స్ లేకుండా కొత్త ప్యాటర్న్ ఏర్పడాలి అంటే కంటిన్యూస్ 21 డేస్. తనని అడిగాను ఇప్పుడు. కొన్ని రోజులు చేసుకున్నా, కొన్ని రోజులు చేసుకోలేదు. అలా జరగదండి ప్రోగ్రామ్ అంటే. రీప్రోగ్రామింగ్ విల్ నెవర్ హ్యాపెన్ లైక్ థాట్. మీ మజ్జిపాపిడి నుంచి పక్క పాపిడి నుంచి మజ్జిపాపిడికి షిఫ్ట్ అవ్వాలంటే రోజు మజ్జిపాపిడి తీసుకోవాలి. దాన్ని అక్కడక్కడే నూనె రాయాలి. అక్కడక్కడే మళ్ళీ సాఫ్ చేసుకోవాలి. మళ్ళీ తలంటి పోసుకోగానే మళ్ళీ ఇటు వచ్చేస్తుంది. సో అర్థం చేసుకోండి. అంత సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాయి. దట్ ఈస్ యువర్ ఓన్ ప్యాటర్న్స్ ఇన్ యువర్ బ్రెయిన్. యు ఆర్ నాట్ ద సింపుల్. నీ లైఫ్‌ని చూసుకుని అది నువ్వు కాదు. యు ఆర్ నాట్ ద విక్టిమ్. యు ఆర్ సో పవర్ఫుల్ యూనివర్స్. తనేం చెప్పింది నాకు అన్నీ విన్నానండి. అన్నీ అర్థమైంది. నేను యూనివర్స్ అని అర్థమైంది. నేనే నా ఇన్నర్ చైల్డ్ ఉంటుందని. అర్థం కావడం ఎవరికి కావాలండి?
ఎవరికైనా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేస్తే కదా రిజల్ట్స్ వచ్చేది. ఇన్నర్ చైల్డ్ని, ఆ నాలెడ్జ్ని మీ ఊంబులోకి తీసుకెళ్ళాలి. ఆ నాలెడ్జ్ని మీ రూట్ చక్రాల్లోకి తీసుకెళ్ళాలి. డబ్బులు రావాలంటే సోలార్ ప్లెక్సస్ చక్రాల్లోకి తీసుకెళ్ళాలి ఆ నాలెడ్జ్ని. చైల్డ్కి వినిపించాలి. చైల్డ్కి ఆన్ గోయింగ్ చెప్పాలి. మీరేం నేర్చుకున్నారు పక్క వాళ్ళకి, లేకపోతే నేను హీలింగ్ క్లాస్ పెట్టి అందరికీ చెప్తాను కాదు. ముందు మీ చైల్డ్ వర్క్ మీరు చేసుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి మీరు బయట వాళ్ళకి చెప్పండి. మీ రిజల్ట్ తీసుకొని మీరు చెప్పాలంటే చెప్పుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా బయట వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం. మర్చిపోయాను, నాకు ఒక క్లాస్ ఒకటి వచ్చింది. మీకు ఇది పెద్ద డిస్క్లైమర్ ఇవ్వాలి అందరికీ కూడా. ఇది మీరు వింటారో వినరో. మా హస్బెండ్ ఎక్కడ ఉంటారు, నేను నేర్చుకున్నాను కర్మలు ఉంటాయని. ఆయనకి ఆన్ గోయింగ్ చెప్తున్నాను, మీరు ఇలా హీల్ చేసుకోవాలని. మా ఇద్దరి మధ్య ఫ్యామిలీలో గొడవలు మొదలైనవి. అసలు మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారండి? దిస్ ఇస్ మీ ఓన్ వర్క్. నేనే నా హస్బెండ్కి చెప్పను ఇది చేయండి అది చేయండి అని. ఏమంటారు తెలుసా? వీలైతే నువ్వు చేసుకుని నాకు చెప్పకి ఇవన్నీ అంటారు. బికాస్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ సోల్. హీఈస్ ట్రావెలింగ్ ఆన్ ఎ డిఫరెంట్ కర్మాన్ని క్యారీ చేస్తుంది. మీ పిల్లలు డిఫరెంట్ కర్మాన్ని క్యారీ చేస్తారు. కొంతమంది పిల్లలకి చెప్తారు, పిల్లలు చేసుకోవట్లేదండి అందుకని జరగట్లేదు. ఎవ్వరు చేసుకోక్కర్లేదండి ఇక్కడ. నో బడీ. యు ఆర్ క్యారింగ్ ద పెయిన్. యూ హ్యావ్ టు క్లీన్ యువర్ చైల్డ్. మళ్ళీ చెప్తాను, యువర్ లైఫ్ ఇస్ నాట్ బ్రోకెన్. యువర్ ఓన్ ఇన్నర్ చైల్డ్ ఇస్ బ్రోకెన్. దేర్ ఇస్ నో బడీ. వాళ్ళ హస్బెండ్ మధ్య గొడవలు అవుతున్నాయంటే ఏం చేయమంటారండి? అసలు వర్ధిని ఏం చెప్పిందండి మీకు? మా హస్బెండ్ ఇలాగే మెసేజ్ పంపించారు, నన్ను కూడా ఏం మాట్లాడు. మీ ఓన్ మిర్రర్ అని చెప్పాను, మీరు చూసుకోవాలండి, వేరే వాళ్ళకి చెప్పక్కర్లేదు. మీరు హస్బెండ్కి, పిల్లలకి వీళ్ళందరూ చేసుకుంటే బాగుండు. నేనే నా పిల్లలకి చెప్పను. నా పిల్లలు ఇద్దరు లాస్ ఏంజలస్లో ఉన్నారు. మమ్మీ నువ్వు హోపన్ పని చెప్తానంటే నీకు వీడియో కాల్ కూడా చేయనంటారు. ఒకే ఒక్క మాట. మా హస్బెండ్ అంటారు, హీ సచ్ అన్ యంగ్ సోల్. అది కబుర్లు చెప్దా, సినిమాలు చూసుకుందా, ఇవేమొద్దు నాకు అంటారు. బట్ నా పర్పస్ ఆఫ్ ద సోల్ ఈజ్ డిఫరెంట్. బట్ అలా అని నేను ఎప్పుడు ఇక్కడే కూర్చుంటే మా హస్బెండ్ అంటారు, నా ధర్మం నేనే నిర్వర్తిస్తున్నా. చక్రాస్ హ్యాస్ ధర్మాస్. ప్రతి చక్ర హ్యాస్ ఇట్స్ ఓన్ ధర్మ. ఫుడ్ తినాలంటే ఫుడ్ తినాలి, ప్లెజర్ కావాలంటే ప్లెజర్ కావాలి. దానికి ధర్మాలను మనం వ్యతిరేకించలేము. శక్తి ధర్మాస్ అవి, ఆమె డిజైర్స్ అవి. ధర్మపత్నిగా ఉంటే ఆయనకు వంట చేసి పెట్టాలి, ఆయన అవసరాలు తీర్చాలి. అది చేయకుండా నేను స్పిరిచువల్ టీచర్గా ఉంటాను అంటే యూఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ యువర్ ధర్మ యాజ్ అ వైఫ్. అర్థమవుతుందా అండి? సో చాలా ఉంటాయి ఇక్కడ. ఒక్క క్లాస్లో 21 రోజుల్లో మీరు 1 డేలో అన్ని నేర్చుకోవాలంటే కన్ఫ్యూజన్గా ఉంటే కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను అందుకని ఓవర్ లోడ్ కూడా మీకు ఇవ్వను. స్లోగా నేర్చుకోండి. స్లోగా చిన్న పిల్లలకు కూడా, ఎల్కేజీ పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీరు చేయాల్సింది, నేను బనానా తీసి స్మూదీ చేసి స్పూన్తో ఇస్తున్నా. గల్ప్ మింగడమే మీరు చేయాల్సింది. బాడీలోకి తీసుకెళ్ళడం నాలెడ్జ్ని. డోంట్ కీప్ ఇట్ హియర్. అర్థమైందా అమ్మాయిలు? ఎస్, యా.